ఏయ్ అరే అమ్మో రిహాన్సి మీరు ఏమైనా చేస్తున్నారా నాకు మూవీలో చేసినట్టు ఏమైనా చేస్తున్నారు కదా అంటే మీరు మూవీలో చేసినట్టు ఏమైనా చేశారు నన్ను ఓకే ఎలా ఉంది మూవీలో మీ యాక్షన్ కి అట్లా చాలా బాగుంది ఎందుకంటే నేను లైక్ దిస్ ఈస్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ న్యూ లాంగ్వేజ్ న్యూ ప్లేస్ బట్ పీపుల్ దే బోత్ సపోర్టెడ్ మీ a lot. I'm very very thankful for them for that. And even language, I'm enjoying learning Telugu also. It's like very nice language. And the movie kuda chaala bagundi. It's like very great message. तो बहुत अच्छा मैसेज है एक मूवी में. ऐसा नहीं है कि आप आओगे देखोगे जाओगे, नो, लाइक यू विल गेट एंटरटेन प्लस आपको एक बहुत अच्छा मैसेज मिलेगा लड़कियों को, स्पेशली गर्ल्स विल कनेक्ट टू इट अलॉट. सो आई एम वेरी वेरी हैप्पी कि मैं ये रोल कर रही हूँ बिकॉज आई हैव नेवर थॉट कि मैं ऐसा कुछ कर सकती हूँ, बट दे विद द सपोर्ट ऑफ देम आई एम एक्टिंग. तो ये भी मेरे में है बोल के मुझे पता चला कि मैं कर सकती हूँ. యాక్చువల్గా మూవీలో వీళ్ళందరినీ ఈయన డైరెక్ట్ చేస్తే మూవీలో మీరు ఆయన డైరెక్ట్ చేశారు. బుర్ర కొట్టుకోవడం సార్ ఎలా అంటే మీకు యాక్టింగ్ చేసేటప్పుడు కష్టం అనిపించిందా, డైరెక్షన్ చేసినప్పుడు కష్టం అనిపించిందా? అంటే ఎక్కువ ఫీల్ డైరెక్షన్లో అయితే నాకు బాస్ సార్ అక్కడ ఉన్నారు కాబట్టి కో డైరెక్షన్లో అంత ఇబ్బంది లేదు, సరిపోయింది. కానీ యాక్టింగ్ చేసేటప్పుడు చుక్కలు కనిపించాయి. అబ్బా మామూలు చుక్కలు కాదు, ఎందుకంటే గోడకు అంటే కొన్ని రివీల్ చేయకూడదు. ట్రైలర్లో ఉంది గోడ కొట్టుకోవడం అన్నీ. అంటే ఎలా అంటే నిజంగానే దెబ్బలు తగులుతాయి ఎప్పుడు, అంటే న్యాచురల్గా కనిపించాలంటే కొన్ని తగులుతాయి కూడా. అయితే ఖతర్నాక్, చాలా పాపం రా ఈడు అన్నట్టుగా ప్రతి ఒక్క అబ్బాయికి ఫీల్ వస్తుంది. అవునా? ఓకే. అలాంటి క్యారెక్టర్ అది. ఇందాక సార్ ఏం చెప్పారంటే అమ్మాయి అసూయ పడద్దే అని చెప్పారు. ఇక్కడ నాకు తెలిసి అబ్బాయిలు కూడా చూసినప్పుడు అబ్బా అనవసరంగా ఏడిపించేసింది ఎవరికి. కానీ ఎండ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది నేను రివీల్ చేయలేను. కానీ ఎండ్లో ట్విస్ట్ ఇచ్చాం, అది పార్ట్ 2కి లీడ్ ఇస్తుంది. ఓకే, పార్ట్ 2 కూడా పార్ట్ 2 ఉంటుంది. ఇది అంటే ఇప్పుడు చేసేటప్పుడు మనకి ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఎవరైనా ఏమన్నా అనుకుంటారా అంటే అబ్బాయి గురించి ఎట్లా చేస్తున్నాం, లేదంటే అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నాం అనేది ఉంటుంది కదా చేసేటప్పుడు. ఎప్పుడైనా ఆ ఫీల్ అయితే ఏమన్నా వచ్చిందా? నేను నమ్మేది జస్ట్ కంటెంట్, నేను నమ్మేది సినిమా హిట్ కావాలి. నేను యాజ్ ఏ ఆడియన్స్గా చూశాను, నేను యాజ్ ఏ యాక్టర్గా చూడలేదు. అది యాజ్ ఏ ఆడియన్స్గా నేను చూస్తే అది సూపర్ హిట్ కనిపించింది నాకు. అప్పుడు ఎంత కష్టమైనా సరే చేయాల్సింది అంతే. అది నాకు బాగా ఎక్సైటెడ్ అయ్యి బాగా ఆ క్యారెక్టర్ ఆ సీన్స్ బాగా నచ్చి నేను చేశాను, ఇష్టంగా చేశాను. ఓ సూపర్.